హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే కనుక జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది. కోస్తాంధ్ర తెలంగాణపై ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఈదురుగాలు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది. ఇక దీని ఫలితంగా వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు లేదంటే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లేదంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ముఖ్యంగా దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత, అసౌకర్య వాతావరణం కూడా నెలకొంటుందని అయితే తెలిపింది.